W3 schools. మీకు తెలుసా W3 స్కూల్స్ ఎవరు ఎప్పుడన్నా ఓపెన్ చేశారా? W3 స్కూల్స్లో అంతా ఈజీగా ఉంటాయి. HTML, CSS, జావాస్క్రిప్ట్ కాన్సెప్ట్లు, ఇంకా వేరే SQL, పైథాన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సమ్ బేసిక్ లెర్నర్స్కి మాత్రం చాలా మంచిగా ఉపయోగపడుతుంది ఇది. సో HTML మనం ఇందులో నుంచే స్టార్ట్ చేద్దాం. సో ఇవన్నీ కాన్సెప్ట్స్ ఎప్పుడు మీరు ఓన్గా కూడా నేర్చుకోవచ్చు. నేను మీకు ఎట్లా కొంచెం బ్రీఫ్గా ఇస్తాను. ఎట్లా ఎలిమెంట్ అంటే ఏంటి, యాట్రిబ్యూట్ అంటే ఏంటి, HTML లేఅవుట్ ఎలా ఉంటుంది, ఇంకా సో ఫైల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, VS కోడ్లో ఎలా యూజ్ చేసుకోవాలి, డీబగ్ ఎలా చేయాలి, ఇవన్నీ నేను వన్ బై వన్ నేర్పిస్తాను. సో ఇక్కడ ఇందులో W3 స్కూల్స్లో ఆల్రెడీ ఉన్న కాన్సెప్ట్లు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను, మీరే నేర్చుకోవాలి. నేను ఏంటంటే వాటి గురించి నేను బ్రీఫ్గా మీకు స్పీడ్గా మీ డెవలప్మెంట్ని త్వరగా నేర్చుకునేలాగా నేను సపోర్ట్ ఇస్తాను అన్నమాట. సో ఈరోజు క్లాస్ ఏంటంటే HTML లేఅవుట్స్. HTML లేఅవుట్ అంటే ఇలా ఉంటుంది. ఇది HTML లేఅవుట్. వీడేమంటున్నాడంటే జస్ట్ ఈ 3 స్టెప్స్ ఇచ్చాడు, చూద్దాం. ఆల్ HTML డాక్యుమెంట్స్ మస్ట్ స్టార్ట్స్ విత్ డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్ అన్నాడు. ఇదంటే డాక్యుమెంట్ టైప్ డిక్లరేషన్. దీంతో కంపల్సరీ HTML డాక్యుమెంట్ అనేది దీంతో కంపల్సరీ స్టార్ట్ అవ్వాలి. The HTML document itself begins with HTML and ends with HTML/HTML. ఈ ట్యాగ్తో ఎండ్ అయిపోతుంది అన్నమాట. The visible part of HTML document is between body tag. అంటే ఇది బిగినింగ్, ఇది ఎండింగ్. ఈ రెండింటి మధ్యలో విజువల్ పార్ట్ అనేది ఉంటుంది. ఇక్కడ ఈ బాడీలో ఏమేమి ఉన్నాయి? H1 ట్యాగ్ ఉంది, పారాగ్రాఫ్ ట్యాగ్ ఉంది. సో దీన్ని ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అంటే ఇది ఇలా కనిపిస్తుంది అంట బ్రౌజర్లో. సో ఇక్కడ మీరు ట్రై చేసి కూడా చూసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు విజువల్ స్టూడియో కోడ్లో ఒక HTML పేజ్ ఎలా క్రియేట్ చేద్దామో చూద్దాం. నేను మన క్లాసెస్ కోసం myplace.it అనే ఫోల్డర్ లోపల HTML అనే ఒక ఫోల్డర్ తీసుకొని ఆ ఫోల్డర్లో లేఅవుట్ అని తీసుకున్నాను. అన్ని క్లాసెస్ ఇందులోనే పెడుతూ ఉంటాను. మీరు కూడా అలాగే స్ట్రక్చర్ క్రియేట్ చేసుకోండి. ఇది లేఅవుట్ ఫోల్డర్. ఇప్పుడు ఈ లేఅవుట్ ఫోల్డర్ నేను క్రియేట్ చేశాను. ఈ లేఅవుట్ ఫోల్డర్లో నా వర్క్ అంతా, HTML వర్క్ అంతా ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. అది కూడా విజువల్ స్టూడియో కోడ్ త్రూ నేను డెవలప్ చేయాలనుకుంటున్నాను నా వర్క్ని. సో ఇక్కడ CMD అని కొట్టి ఆ పాత్లోకి వెళ్ళి CMD అని కొడితే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అయిన తర్వాత కోడ్ డాట్ ఇలా అంటే ఆ ఫోల్డర్ డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. లేఅవుట్ అనే ఫోల్డర్ ఓపెన్ అయిపోయింది. ఎస్ ఐ ట్రస్ట్ అన్న తర్వాత ఈ ఫోల్డర్లో నేను ఒక HTML ఫైల్ని క్రియేట్ చేయబోతున్నాను. index.html అని క్రియేట్ చేశాను. ఇక్కడ నా VS కోడ్లో ఇంటెలిజెన్స్ కూడా వర్క్ చేస్తుంది అనమాట. ఇది నోట్ ప్యాడ్ కాదు, నోట్ ప్యాడ్ లాంటిదే, కానీ దీనికి హైలీ అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయి. ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి డెవలప్ చేయడానికి దీన్ని వాడుతూ ఉంటారు. దీన్ని ఏమంటారంటే IDE అంటారు, ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటారు. అంటే ఇందులో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్నైనా మనం డెవలప్ చేయొచ్చు. ఈ IDEలో ఫెసిలిటీస్ ఏంటంటే ఒకటి ఇంటెలిజెన్స్, ఇంకోటి డీబగ్ చేయొచ్చు, త్వరగా ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయొచ్చు ఇంటెలిజెన్స్ ద్వారానే. ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఏంటంటే HTML అని అన్నాను.
హెచ్టిఎంఎల్ అనగానే ఇక్కడ చూడండి ఇంటెలిజెన్స్ చూపించింది. వీటిలో ఏది కావాలో తీసుకోవచ్చు. లేఅవుట్ ఇది ఇలా ఉంటుందంట. అసలు ఇక్కడ చూపిస్తుంది సరే, సైడ్కి చూపిస్తుంది. ఇదిగో ఇది ఆ లేఅవుట్ అలాగే ఉంటుందంట. ఫస్ట్ది ఇది వచ్చేసరికి ఇలా వస్తుంది, ఇది వచ్చేసరికి ఇలా ఇలా. మనం ఇప్పుడు యూజ్ చేస్తుంది ఏంటి, ఇండస్ట్రీ యూజ్ చేస్తున్న లేఅవుట్ ఏంటి, ఈ సెకండ్ వన్ అనగానే మొత్తం కోడ్ వచ్చేస్తుంది. సేవ్ చేసుకున్నాను. ఇక్కడ ఇందాక మనం ఇక్కడ చెప్పుకున్నట్టుగా ఫస్ట్ ఎవ్రీ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ స్టార్ట్స్ విత్ ఏ డాక్ టైప్ డిక్లరేషన్. ఈ డాక్ టైప్ డిక్లరేషన్ ఎందుకు అనేది నేను తర్వాత క్లాస్లో చెప్తాను. తర్వాత ప్రతి హెచ్టిఎంఎల్ ఎలిమెంటు కంపల్సరీ హెచ్టిఎంఎల్ అనే ఎలిమెంట్ లోపల ఉండాలి. కంపల్సరీ ఆల్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్స్ అనేవి అవుట్ సైడ్ ఉండకూడదు, హెచ్టిఎంఎల్ లోపలే ఉండాలి. మళ్ళీ హెచ్టిఎంఎల్లో కూడా టూ పార్ట్స్ ఉంటాయి. ఒకటి హెడర్, ఒకటి బాడీ. ఇది హెడర్, ఇది బాడీ. ఈ హెడర్ లోపల అన్ని మెటాడేటా ఎలిమెంట్స్ ఉంటాయి. మెటాడేటా ఎలిమెంట్స్ అంటే ఈ డాక్యుమెంట్ గురించి చెప్పేవాటిని డేటా అబౌట్ డేటా. మెటాడేటా ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా అబౌట్ డేటా. అంటే ఈ డాక్యుమెంట్ ఏంటి, ఈ డాక్యుమెంట్ యొక్క సెట్టింగ్స్ ఏంటి అని తెలియజేసేది ఇది. ఈ డాక్యుమెంట్ డేటా అంటే టైటిల్, ఈ ట్యాగ్ ఎందుకు చెప్తుంది, ఈ డాక్యుమెంట్ యొక్క టైటిల్ ఏంటని చెప్తుంది. ఇది వ్యూ పోర్ట్ సెట్టింగ్ అనమాట. వ్యూ పోర్ట్లో జూమింగ్ కావాలా వద్దా, ఇది జూమింగ్. ఇనిషియల్ స్కేలింగ్ వచ్చేసరికి 1, జూమింగ్ కావాలా వద్దా. విడ్త్ వచ్చేసరికి ఇది ఏంటంటే డివైస్ విడ్త్ని తీసుకుంటున్నట్టు. ఇది నేను ఫ్యూచర్లో చెప్తాను, ఆ నీడ్ వచ్చినప్పుడు, అప్పటి వరకు చెప్పను. లేఅవుట్ అన్నీ ఇలా ఉంటుంది అనమాట. ఇవన్నీ సెట్టింగ్స్ అనమాట. ఈ డాక్యుమెంట్కి సంబంధించిన సెట్టింగ్స్ అన్నీ కూడా హెడ్ పార్ట్లో ఉంటాయి. బాడీ పార్ట్లో ఉండేది ఓన్లీ విజువల్గా మనకు కనిపిస్తుంది కదా, ఏదైతే కనిపిస్తుందో అవి మాత్రమే ఉంటాయి ఇందులో నేను చాలా ట్యాగ్స్ ఉన్నాయి హెచ్టిఎంఎల్లో. అన్ని ట్యాగ్స్ మీరే తెలుసుకోవాలి. హెచ్1 ఎలిమెంట్లు మీరు చూడండి, ఇంటెలిజెన్స్ వచ్చేసింది. హెచ్1, హెచ్2 హెడ్డింగ్ ట్యాగ్లు ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి. హెచ్1 వచ్చేసరికి హైయెస్ట్ హెడ్డింగ్, ఇది దాని తర్వాత ప్రయారిటీ, ఇది దాని తర్వాత ప్రయారిటీ. సైజ్ కూడా అలాగే తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఇది తీసుకుందాం అనుకుంటున్నా, హెచ్1 తీసుకుంటున్నా. హెచ్1లో హలో వరల్డ్. సో ఏదో ర్యాండమ్గా ఏదో ఒకటి రాసుకోవచ్చు. ఓ పారాగ్రాఫ్ కూడా క్రియేట్ చేస్తున్నా ఇలా. ఇది లాస్ట్ టైం మన క్లాస్ చెప్పుకున్నాము, ఇప్పుడు అఫీషియల్గా చెప్పుకుంటున్నాము ఆనంద్, ఓకేనా. సో సేవ్ చేశాను. సో సేవ్ చేసిన తర్వాత దీన్ని రన్ చేయాలి. ఇది డీబగ్గర్ వెళ్ళి రన్ చేయాలి. రన్ అండ్ డీబగ్. క్రోమ్లో ఓపెన్ చేయాలా లేకపోతే ఎడ్జ్లో ఓపెన్ చేయాలా అంటుంది. సో క్రోమ్ దాంట్లో ఓపెన్ అవుతుంది. మనం దేంట్లో సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఓపెన్ అవుతుంది. చూడండి ఇలా ఇదేంటి, ఇది విజువల్ పార్ట్. హెచ్1 అనేది విజువల్ పార్ట్, పారాగ్రాఫ్ కూడా విజువల్ పార్ట్. సో వీటిని తీసుకుపోయి ఇక్కడ కట్ చేసి హెడ్ పార్ట్లో పెట్టొచ్చా, పెడితే ఏమవుతుంది, రీలోడ్ చేసా.
లోడ్ అయింది, వస్తుంది. సో అది వస్తుందా లేకపోతే ప్రీవియస్ క్యాష్ ఏనా చెక్ చేసుకుందాం. అంటే హెడ్ పార్ట్లో పెట్టాం కదా, కానీ వస్తుంది. కానీ రికమెండెడ్ ఏంటి, విజువల్ ఎలిమెంట్స్ అన్నీ కూడా బాడీలో ఉండాలి. అక్కడ పెట్టినా వస్తుంది కదా, పెట్టచ్చు కదా. అంటే అన్ని బ్రౌజర్లు సపోర్ట్ చేయవు. ఈ బ్రౌజర్ చూపిస్తుండొచ్చు, ఓల్డర్ బ్రౌజర్స్ ఉన్నాయి కదా, పాత బ్రౌజర్స్, ఓల్డ్ సిస్టమ్స్లో బ్రౌజర్స్ ఉంటాయిగా, ఆ బ్రౌజర్స్ సపోర్ట్ చేయవు. అంటే రూల్స్ ప్రకారం వర్క్ అవ్వాలి. మరి ఆ రూల్స్ అన్నీ ఎక్కడ డిఫైన్ అయి ఉంటాయి అంటే ఈ డాక్యుమెంట్ టైప్లో డిఫైన్ అయి ఉంటాయి. ఇది కానీ ఇక్కడ రూల్స్ మెన్షన్ చేసిన యూఆర్ఎల్ ఏం లేదు. ఇక్కడ ఉంటుంది యూఆర్ఎల్, సమ్ యూఆర్ఎల్. యూఆర్ఎల్ అంటే ఏంటి, యూనిఫామ్ రీసోర్స్ లొకేటర్, అంటే వెబ్సైట్ యూఆర్ఎల్ ఏదో. ఆ వెబ్సైట్ యూఆర్ఎల్లో XML ఫైల్ ఉంటుంది, అందులో ఉంటాయి రూల్స్ అన్నీ. ఈ డాక్యుమెంట్ ఎలా ఉండాలి, ఆ రూల్స్ అన్నీ అక్కడ డిఫైన్ చేసి ఉంటాయి. ఆ రూల్స్ అన్నీ ఇక్కడ లేవు. ఎందుకంటే ఇది HTML ఫైలు, దాన్ని ఇగ్నోర్ చేసేసారు. HTML ఫైల్లో రూల్స్ మెన్షన్ అవ్వదు. ఎప్పుడైతే ఈ డాక్ టైప్ని ఈ విధంగా మీరు మెన్షన్ చేశారో బ్రౌజర్కి అర్థమైపోతుంది ఇది HTML5 వర్షన్ అని. అప్పుడు రూల్స్ ఎలా ఉండాలి అనేది దానికి ఆల్రెడీ అర్థమైపోతుంది. ఇది HTML5 వర్షను, HTML5 వర్షన్కి సంబంధించిన రూల్స్ని ఈ ఎలిమెంట్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అంటే రూల్స్ అంటే ఏంటి, ప్రతి ఎలిమెంటు స్టార్ట్ ఎలిమెంట్ ఉండాలి, ఎండింగ్ ఎలిమెంట్ ఉండాలి, అదొక రూలు. ఒకవేళ ఆ రూల్ని ఎండింగ్ ఎలిమెంట్లో ఫార్వర్డ్ స్లాష్ ఉండాలి, ఫార్వర్డ్ స్లాష్ కాకుండా బ్యాక్ స్లాష్ ఉందనుకో అది ఎర్రర్. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి అన్నమాట. ఆ రూల్స్ అన్నీ కూడా ఆ వర్షన్ సంబంధించిన ట్యాగ్లో డిఫైన్ అయి ఉంటాయి. మరి దీంట్లో ఏం డిఫైన్, ఆ రూల్స్కి సంబంధించిన యూఆర్ఎల్ ఏం మెన్షన్ చేయలేదు. మరి ఎలా తెలుసుకుంటుంది అది, బ్రౌజర్ ఎలా తెలుసుకుంటుంది? రూల్స్ ఏం మెన్షన్ చేయలేదు, మరి ఏ రూల్స్ని ఫాలో అవ్వాలి? అది రూల్స్ HTML5 నుంచి రూల్స్ ఏమి ఉండవు, కానీ డెవలపరే రూల్స్ని ఫాలో అవ్వాలి. ఏంటి, ఇప్పుడు ఇది ఉంది, దీన్ని తీసుకుపోయి ఇంతకుముందు నేను హెడ్ ట్యాగ్లో పెట్టాను, అయినా కనిపించింది. ఎందుకంటే ఇది HTML5 వర్షన్ కాబట్టి. రూల్స్కి సంబంధించిన రెగ్యులేషన్స్ అన్నీ ఇక్కడ రెగ్యులేషన్స్ ఇక్కడ డిఫైన్ చేయలేదు, అందుకే ఈ హెడ్లో పెట్టినా పనిచేసినాయి. ఇప్పుడు వీటన్నిటిని తీసుకొచ్చి హెడ్లో పెట్టిన మెటా ఎలిమెంట్స్ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టామనుకో ఏం జరుగుతుందో చూద్దాం. ఏమవ్వదు. అంటే HTML5కి ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెకింగ్ తీసేశారు. అంటే ప్రీవియస్ వర్షన్స్ అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెక్ చేసాయి, ఈ HTML5 వర్షను రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెక్ చేయదు. చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది, పేజ్ లోడింగ్ అనేది కొంచెం స్పీడ్ అవుతుంది. కానీ చెక్ చేయదు కదా, ఎట్లా పెడితే అట్లా రాయొచ్చా అంటే ఎట్లా పెడితే అట్లా రాస్తే కుదరదు. కొన్ని రికమెండేషన్స్ ఉంటాయి, ఆ రికమెండేషన్స్ని బేస్ చేసుకొని మనం ఫాలో అవ్వాలి. ఏవైతే ఓల్డర్ HTMLs రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నామో అయ్యే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మనం ఇక్కడ కూడా ఫాలో అవ్వాలి. మెటా డేటా ఎలిమెంట్స్ అన్నిటినీ హెడ్లో, విజువల్ ఎలిమెంట్స్ అన్నిటినీ బాడీలో పెట్టాలి. ఓకేనా? సో ఇది ఇందులో ఇప్పుడు ఇది లేఅవుట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. లేఅవుట్ స్ట్రక్చర్ తెలుసుకున్నాము. దీన్ని ఏమంటాం, HTML ఎలిమెంట్ అంటాం. దీన్ని కూడా ఎలిమెంట్ అంటాను. ఎలిమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, స్టార్టింగ్ ట్యాగ్ నుంచి ఎండింగ్ ట్యాగ్ వరకు ఎలిమెంట్ అంటాం. ఇదంతా ఒక ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ లోపల ఉండేదంతా కంటెంట్. మళ్ళీ ఈ కంటెంట్ కూడా మళ్ళీ ఇంకో ఎలిమెంట్, సబ్ ఎలిమెంట్, మళ్ళీ ఇంకో సబ్ ఎలిమెంట్. ఇలా ఎలిమెంట్లు అన్నీ ఈ HTML అంతా ఎలా ఉంటుంది, ఒక ట్రీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది.
ఒకదాని లోపల ఒకటి ఒకదాని లోపల ఒకటి బ్రాంచెస్, మల్టిపుల్ బ్రాంచెస్ లాగా ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది. ఇక్కడ ఇప్పుడు ఇదే దీన్నే ఒక పేజ్ క్రియేట్ చేసాము, లేఅవుట్ తెలుసుకున్నారు, లేఅవుట్ లోపల ఎలిమెంట్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఎలిమెంట్తో పాటు బేసిక్ థింగ్ ఇంకోటి ఉంది. లేఅవుట్ అంటే ఏమని చెప్పుకోవచ్చు, కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి చెప్పి ఈ లేఅవుట్లో చెప్పండి. ఇది ఒక ఎలిమెంట్. డాక్ టైప్ అనేది ఎలిమెంట్ కాదు, సారీ, ఇది ఎలిమెంట్ కాదు, అది ఒక్కటో ఇగ్నోర్ చేయండి. ఈ HTML లోపల ఉండే వాటన్నిటిని ఎలిమెంట్ అంటారు. దీన్ని HTML ఎలిమెంట్ అంటారు. ఈ HTML ఎలిమెంట్ లోపల ఎన్ని ఉన్నాయి ఎలిమెంట్స్ చెప్పండి నాకు. మెయిన్ ఎలిమెంట్సే చెప్పాలి నాకు. హెడ్, బాడీ. హెడ్ లోపల ఎన్ని ఎలిమెంట్లు ఉన్నాయి, బాడీ లోపల 2 ఉన్నాయి. ఓకే. సో ఎలిమెంట్, ప్రతి ఒక్క ఎలిమెంట్, HTMLని హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అన్నారు. అసలు ఎందుకన్నారు హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని ఎందుకన్నారు? ఏదైనా రీజన్ ఉందా చూద్దామా ఎందుకు మార్కప్ లాంగ్వేజ్ అన్నారు? నేను ఇప్పుడు తీసేస్తున్నా, h1 ట్యాగ్ని తీసేసా, h1తో మార్కప్ చేశాను ఆ ఎలిమెంట్ని, దీన్ని తీసేసా ఇప్పుడు మార్కప్ తీసేసా. ఏమైంది? ఒకే లైన్లోకి వెళ్ళిపోయింది. సో నేను రాసుకున్న కంటెంట్, ఇది హెడ్డింగ్ ట్యాగ్, ఇది పారాగ్రాఫ్, ఇది ఇమేజ్, ఇది లింక్, ఇది బటన్ అని నేను మెన్షన్ చేయాలి. నేను మెన్షన్ చేస్తే బ్రౌజర్ ఏం చేస్తుంది, ఇది బ్రౌజర్, కనిపిస్తున్న బ్రౌజర్ ఉంది కదా, ఈ బ్రౌజర్ ఏం చేస్తుంది, ఓకే వీడు ఈ హెలో వరల్డ్ అనే దాన్ని హెడ్లో మెన్షన్ చేశాడు కాబట్టి ఇది హెడ్డింగ్ ట్యాగు. ఈ మిగిలినదంతా టెక్స్ట్ అంతా తీసుకొచ్చి పారాగ్రాఫ్లో మార్కప్ చేశాడు, కాబట్టి ఇది పారాగ్రాఫ్ ట్యాగు అని అర్థం చేసుకుంటాడు అన్నమాట. సో దీన్ని నేను h1తో మార్కప్ చేస్తాను. ఎమిట్ అని ఒకటి ఉంటుంది, కంట్రోల్ P ఇలా ఇస్తే ఎమిట్ అబ్రివేషన్ అని వస్తుంది. దీంట్లో h1 షార్ట్ కట్ అనమాట. దీని మొత్తాన్ని సెలెక్ట్ చేసుకొని కంట్రోల్ షిఫ్ట్ P అనగానే ఎమిట్ అబ్రివేషన్ వస్తుంది. దీంట్లో పారాగ్రాఫ్ మొత్తం వచ్చేస్తుంది షార్ట్ కట్. సో ఇప్పుడు చూడండి, మార్కప్ చేశాను, ఆ టెక్స్ట్ని ఎలిమెంట్స్తో మార్కప్ చేశాను. ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క డిఫాల్ట్ బిహేవియర్ ఉంటుంది. ఇప్పుడు ఒకటి h1 హెడ్డింగ్ లాగా, ఒకటి పారాగ్రాఫ్ లాగా వచ్చింది. మరి డిఫాల్ట్ బిహేవియర్ h1 అనేది ఇలా కనిపించాలి, పారాగ్రాఫ్ అనేది ఇలా కనిపించాలి. మరి ఇవి ఇలా కనిపించాలని బ్రౌజర్కి తెలుసు. సో మనం మార్కప్ చేసాం కాబట్టి ఆ విధంగా చూపించింది. సో దీన్ని ఇన్స్పెక్ట్ చేయాలి. దీన్ని ఇన్స్పెక్ట్ ప్యానల్ అంటారు. దీన్ని ఇన్స్పెక్ట్ చేయాలి. ఇన్స్పెక్ట్ అంటే ఏంటి? ఈ h1ని ఇన్స్పెక్ట్ చేయడం అంటే మొత్తం ఏంటి, దానిలో ఏ విధంగా బిహేవ్ చేస్తుందని తెలుసుకోవాలంటే ఇన్స్పెక్ట్ చేయడానికి ఒక ఇన్స్పెక్ట్ ప్యానల్ ఉంటుంది, బ్రౌజర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఆ ఇన్స్పెక్ట్ ప్యానల్ యూజ్ చేసి మనం HTMLలో ఉన్న ఎర్రర్ని వాటన్నింటినీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కంట్రోల్ షిఫ్ట్ I అని కొడితే ఓపెన్ అయిపోతుంది ఇన్స్పెక్ట్ ప్యానల్. అలా కాకపోయినా
రైట్ క్లిక్ చేసి ఇన్స్పెక్ట్ ప్యానల్ అంటే ఇన్స్పెక్ట్ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. ఈ ఇన్స్పెక్ట్ ప్యానల్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదా, ఇప్పటి వరకు ఎలిమెంట్స్ అని తెలుసుకున్నాగా. స్టార్టింగ్ ట్యాగ్ నుంచి ఎండింగ్ ట్యాగ్ వరకు దాన్ని ఏమంటారు? ఎలిమెంట్ అంటారు. ఒక్కొక్క ఎలిమెంట్కి ఒక్కొక్క బిహేవియర్ ఉంటుంది. సో చూడండి, ఇన్స్పెక్ట్ ప్యానల్లో ఎలిమెంట్స్ అనే సెక్షన్ ఉందా? ఈ ఎలిమెంట్స్ అనే సెక్షన్లో ఆ HTMLలో ఉన్న ఎలిమెంట్స్ అన్నింటినీ చూపిస్తుంది. సో దీనికి టైటిల్ ఎలిమెంట్స్ అని ఉంది. దీని మొత్తాన్ని ఏమంటారు? DOM అంటారు. DOM అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. DOM స్ట్రక్చర్. DOM స్ట్రక్చర్ అంటే ఇది ట్రీ స్ట్రక్చర్లో ఉంటుంది. HTML లోపల హెడ్డింగు, బాడీ, మళ్ళీ అగైన్ దీని లోపలికి వెళ్తే మళ్ళీ H1 పారాగ్రాఫు, ఇలా ట్రీ స్ట్రక్చర్లో ఉంటాయన్నమాట. ఇప్పుడు చూడండి, డిఫాల్ట్గా H1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది తీసుకుని చూసారా? కనిపిస్తుందా మీకు? ఈ హైలైట్ అయిన భాగం మొత్తం H1. HTML అంటే ఏంటంటే ఇదేంటంటే ఒక బాక్సెస్. HTML మొత్తం ఒక బాక్స్ లాగా ఉంటుంది. ప్రతి ఎలిమెంట్ ఒక బాక్స్. ఇదంతా ఒక స్క్వేర్ బాక్స్. ఇదంతా బ్రౌజర్ మొత్తం ఒక స్క్వేర్ బాక్స్. ఇది ఒక విండో అనుకుంటే, ఈ విండో లోపల HTML ఎలా ఉంది? రెక్టాంగిల్ షేప్లో ఉంది. మళ్ళీ బాడీ, ఇది బాడీ, మళ్ళీ ఇది రెక్టాంగిలే, ఇది రెక్టాంగిలే, ఇది రెక్టాంగిలే. చూడండి, అన్ని బాక్సులు ఉంటాయి అన్నమాట. సో ఫుల్ విడ్త్ని తీసుకుంది. ఈ H1 అనేది ఫుల్ విడ్త్ని తీసేసుకుంది. బ్రౌజర్ ఎంత విడ్త్ అయితే ఉందో అంత విడ్త్ని తీసేసుకుంది. ఈ పారాగ్రాఫ్ కూడా ఎంత విడ్త్ ఉందో అంత విడ్త్ని తీసేసుకుంది. ఇంకో ఎలిమెంట్ తీసుకుంటాను. ఈ రెండింటికి ఇప్పుడు పారాగ్రాఫ్ ఎలిమెంట్ ఫుల్ విడ్త్ని తీసుకుంది, H1 ఎలిమెంట్ ఫుల్ విడ్త్ని తీసుకుంది. ఇంకో ఎలిమెంట్ తీసుకుంటున్నాను, స్పాన్ ఇన్లైన్. ఇది ఇన్లైన్ టెక్స్ట్ అంటారు. ఇప్పుడు చూడండి, ఇది H1 ఫుల్ విడ్త్, పారాగ్రాఫ్ ఫుల్ విడ్త్ అని నేను ఎందుకు అంటున్నాను? ఇది ఇన్స్పెక్ట్ ప్యానల్, ఇది మర్చిపోండి. ఇది ఇన్స్పెక్ట్ ప్యానల్, ఇది అన్నట్టు బ్రౌజర్ విడ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. ఇప్పుడు దీన్ని బయటికి తీసేసాను ఇన్స్పెక్ట్ ప్యానల్ని. ఇది ఫుల్ స్క్రీన్ ఎంత ఉంటే అంత తీసేసుకుంది. చూడండి, హలో వరల్డ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకే ఉంది, కానీ దాని ఆక్యుపేషన్ ఎంతవరకు ఉంది? ఫుల్గా ఉంది. పారాగ్రాఫ్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకే ఉంది. పారాగ్రాఫ్ ఆక్యుపేషన్ ఎక్కడ దాకా ఉంది? ఫుల్ విడ్త్ తీసేసుకుంది, ఇక్కడ దాకా తీసేసుకుంది, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తీసుకుంది. ఇది స్పాన్. ఇది చూడండి, ఎంత కంటెంట్ ఉందో అంతే తీసుకుంది. సో దీన్నేమో ఇన్లైన్ బ్లాక్ అంటారు, దీన్నేమో బ్లాక్ అంటారు. దీన్ని ఇన్లైన్ అంటారు, దీన్నేమో బ్లాక్ అంటారు. ఓకే, బ్లాక్ ఎలిమెంట్స్, ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు. ఇప్పుడు బ్లాక్ ఎలిమెంట్స్కి ఇన్లైన్ ఎలిమెంట్కి తేడా ఏంటి? బ్లాక్ ఎలిమెంట్స్ ఏమో ఫుల్ విడ్త్ని తీసుకుంటాయి, ఇన్లైన్ ఎలిమెంట్స్ ఏమో కంటెంట్ ఎంత ఉందో అంతవరకే తీసుకుంటాయి విడ్త్ని. ఇన్స్పెక్ట్ ప్యానల్ మళ్ళీ నేను అక్కడే పెట్టేస్తున్నాను, మీకు అర్థం కావాలని చూపిద్దామని అక్కడ పెట్టాను, ఇక్కడే పెట్టాను. ఇప్పుడు దీని బిహేవియర్, డిఫాల్ట్ బిహేవియర్ ఏందో చూద్దాం. ఇది H1. ఈ H1 స్టైల్స్ అనమాట. ఇదిగోండి, ఇవన్నీ కూడా డిఫాల్ట్ రూల్స్, డిఫాల్ట్ స్టైల్స్ అనమాట.
యూజర్ ఏజెంట్ స్టైల్స్ షీట్. యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్ అంటే ఏంటి? ఇక్కడ యూజర్ ఏజెంట్ ఏంటి? నేను యూజర్ని. యూజర్ ఏజెంట్ని అంటే ఏంటి? ఇక్కడ యూజర్ ఏజెంట్ అంటే ఎవరు? యూజర్ ఏజెంట్ అంటే ఈ క్రోమ్ బ్రౌజర్. ఈ క్రోమ్ బ్రౌజర్ని యూజర్ ఏజెంట్ అంటారు. ఈ యూజర్ ఏజెంట్ స్టైల్స్ ఏంటంటే క్రోమ్ బ్రౌజర్కి తెలిసిన స్టైల్స్ ఇవి. డిస్ప్లే బ్లాక్. ఈ H1తో నేను ఏమైనా స్టైల్స్ ఏమైనా క్రియేట్ చేశానా? H1లో స్టైల్స్ ఏం క్రియేట్ చేయలేదు. ఒక్క నిమిషం. సో ఇవన్నీ కూడా స్టైల్స్. లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా, ఈ స్టైల్స్ మనం మెన్షన్ చేస్తే ఇప్పుడు ఇది బ్లాక్ ఎలిమెంట్ అనమాట. ఈ H1తో బై డిఫాల్ట్ వచ్చినాయి, నేను పెట్టినవి కాదు ఇవన్నీ. యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్స్ నేను కూడా పెట్టుకోవచ్చు. నేను ఇప్పుడు ఇది బ్లాక్ అని ఉంది కదా H1, చూడు ఫుల్ విడ్త్ తీసుకుంది కదా, దాన్ని నేను మార్చవచ్చు. సో ఇది చూద్దాం. స్పాన్ ఇది యారో మార్క్ ఉందా, ఇది కొట్టి దీని మీదకి వచ్చి ఇలా అంటే ఆ ఎలిమెంట్ ఇక్కడ సెలెక్ట్ అయిపోద్ది. ఈ ఎలిమెంట్లు ఏమైనా ఉన్నాయా స్టైల్స్? యూజర్ ఏజెంట్ స్టైల్స్ ఏమీ లేవు చూడండి ఇక్కడ. కానీ H1కు ఉన్నాయి యూజర్ ఏజెంట్ స్టైల్స్. ఇగో ఈ స్పాన్కి ఏం లేవు. మరి పారాగ్రాఫ్కి ఏమైనా ఉన్నాయని చూద్దాం. పారాగ్రాఫ్కి కూడా కొన్ని స్టైల్స్ ఉన్నాయి. ఈ యూజర్ ఏజెంట్ స్టైల్స్ని నేను ఓవర్ రైడ్ చేసుకుంటా నాకు కావాల్సిన విధంగా. ఇప్పుడు H1 ఉందిగా, దీన్ని డిస్ప్లే బ్లాకర్ ఉంది. డిస్ప్లే బ్లాకర్ అంటే ఏంటి? బ్లాక్ అంటే ఫుల్ విడ్త్ని ఆక్యుపై చేస్తుంది. నాకు ఫుల్ విడ్త్ వద్దు, నా కంటెంట్ ఎంత ఉందో అంతే కావాలి. డిస్ప్లే ఇన్లైన్ అన్న ఏం జరుగుతుందో చూడండి. ఫుల్ విడ్త్ తీసుకుందా అంటే ఇక్కడ చూసారా, యూజర్ ఏజెంట్ నుండి వచ్చిన స్టైల్ని నేను ఓవర్ రైడ్ చేశాను. అందుకే ఇది ఏమో స్ట్రైక్ అవుట్ అయిపోయింది. ఇది స్ట్రైక్ అవుట్ అయిపోయింది, ఇది యాక్టివేట్ అయింది. నేను ఇది తీసేసాను అనుకో, ఇది మళ్ళీ ఇది యాక్టివేట్ అయిపోయింది. అర్థమైందా? అట్లా అనమాట. ఇంకా కలర్స్ ఇంకా ఏమన్నా ఇవన్నీ స్టైల్స్ అనమాట. ఇంకా నాకు ఏ స్టైల్స్ కావాలంటే ఆ స్టైల్స్ ఇచ్చుకోవచ్చు. కలర్ రెడ్, బ్యాక్గ్రౌండ్ yellow, border 1px solid, border color black, border width 5px, రేడియస్ ఏమైతే చేయగలమో గ్రాఫికల్గా ఏమైతే చేయగలం అన్నిటికీ ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. రేడియస్, బోర్డర్ రేడియస్ అన్నీ ఇక్కడ హైలైట్ అవుతాయి. బోర్డర్ రేడియస్ హైఫన్ రేడియస్ వచ్చేస్తాయి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి. బోర్డర్ రేడియస్ 10 పిక్సెల్, రౌండ్స్ వచ్చినాయి చూసారా. ప్యాడింగ్ అంటే ఆ బాక్స్ మధ్యలో అక్షరాలకి ఆ బాక్స్ ఆ బోర్డర్కి మధ్యలో ఉండే స్పేస్ అనమాట. 20 px
మార్జిన్ బార్డర్కి అవుట్ సైడ్ ఉండేవి మార్జిన్ 50 px. ఓకే, ఇట్లా. సో ఇలా అన్నీ రాసుకుంటాం. ఇక్కడ ఇన్స్పెక్ట్ ప్యానల్ ఓపెన్ చేసి వీటన్నిటిని రాసుకున్న తర్వాత ఇక్కడ ఎడిట్ చేస్తాం టెంపరీయే, కానీ రాసుకున్న తర్వాత కాపీ చేసుకోవచ్చు. కాపీ రూల్ అని మళ్ళీ మనం ఇక్కడికి వెళ్ళిపోయి H1కి కదా పెట్టింది. ఇప్పుడు దీన్ని మెటాడేటాలోకి వెళ్ళి స్టైల్ ట్యాగ్ ఓపెన్ చేసుకోవాలి. ఇవన్నీ రూల్స్ అన్నీ కాపీ అయిపోయినాయి. దీనికి స్టైలు దేనికి అప్లై చేస్తున్నాం, ఏ ఎలిమెంట్కి ఓపెన్ చేస్తున్నాం? ఇందాక అక్కడ ఇన్స్పెక్ట్ ప్యానల్లో డైరెక్ట్గా అదే ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి దానికి అప్లై అయిపోయినాయి. ఇప్పుడు చెప్పాలి ఇక్కడ ఏ ఎలిమెంట్కి అప్లై చేస్తున్నాం అని చెప్పాలి. H1కి. H1 అంటే ఇది ఎలిమెంట్ సెలెక్టర్ కాబట్టి ఇది ఎలా ఉంటుంది, H1 అన్న ఆ ఎలిమెంట్ నేమ్ ఇవ్వాలి అంతే. సేవ్ చేస్తున్నా, సేవ్ చేసేసా. ఇప్పుడు రీఫ్రెష్ చేసినా పోవు, ఎందుకంటే డాక్యుమెంట్తోనే ఉన్నాయి ఆ స్టైల్స్ అన్నీ. ఎక్కడ ప్లస్ గుర్తు? సో ఇప్పుడు నేను అందుకే మీకు ఈ డౌట్స్ రాకూడదని మీకు వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఆ వీడియో ఒకసారి రివిజన్ చేసుకొని చెప్తానులే. ఇప్పుడు ఇది ఎట్లా పెట్టాము అని అంటే, ఇప్పుడు దీనికి అప్లై చేస్తా చూడండి. పారాగ్రాఫ్కి అప్లై చేస్తా. ఇది యారో మార్క్ ఉందా? ఇది ఈజీ వే, ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఫ్యూచర్లో ఉపయోగపడడానికి ఇప్పుడే చెప్తున్నా. ఇది ఉంది యారో మార్కు, ఇది కొడతాం, ఇది క్లిక్ చేస్తాం. ఇది మీరు ఏ ఎలిమెంట్ మీద తీసుకుపోతే ఆ ఎలిమెంట్కి వెళ్ళిపోయి సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పారాగ్రాఫ్కి స్టైల్స్ అప్లై చేయాలి. పారాగ్రాఫ్ని సెలెక్ట్ చేసుకున్నా, ఇక్కడ ఈ ఎలిమెంట్ సెలెక్ట్ అయిపోయింది. పారాగ్రాఫ్తో వచ్చిన డిఫాల్ట్ స్టైల్స్ వచ్చినాయి. ఇప్పుడు నాకు ఏమైనా స్టైల్స్ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ లైట్ బ్లూ, ప్యాడింగ్ 50 px, border 1 px, solid. ఇక్కడే కలర్ కూడా మెన్షన్ చేయొచ్చు. బై డిఫాల్ట్ బ్లాక్ తీసుకుంటుంది. రెడ్ ఇస్తున్నా, రెడ్. ఇది ఇక్కడ అప్ యారో కొడితే పెరుగుతూ ఉంటుంది. ఎంత పిక్సెల్ కావాలంటే అంత పిక్సెల్ తీసుకోవచ్చు. అప్ యారోస్ ఉంటాయి కదా, అప్ యారో కొట్టాలి, ఇలా తీసుకోవచ్చు. సో ఉంది ఎలిమెంట్ స్టైల్ ఉందా, దాన్ని ఓవర్ చేసి రైట్ క్లిక్ చేసి కాపీ రూల్ అనాలి. కాపీ రూల్ అన్న తర్వాత ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మన పారాగ్రాఫ్కి చేయబోతున్నాం. ఈ పారాగ్రాఫ్ని స్టైల్ అనే ట్యాగ్ లోపల మళ్ళా పేస్ట్ చేసేసాం. ఇక్కడ ఎలిమెంట్ పారాగ్రాఫ్ అని తీసుకోవాలి. సో దీన్ని రీలోడ్ చేస్తే ఇప్పుడు పోదు ఇది, ఎందుకంటే స్టైల్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూడండి, ఏమో యూజర్ ఏజెంట్ స్టైల్స్ అంట. మరి ఈ స్టైల్స్ ఎవరు రాశారు? యూజర్ డిఫైన్డ్ స్టైల్స్, మన స్టైల్స్. వీటిని ఏమంటారు? యూజర్ డిఫైన్డ్ స్టైల్స్ అంటారు. వీటిని ఏమంటారు? యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్ అంటారు. యూజర్ ఏజెంట్ స్టైల్ షీట్ అంటే ఎవరిది? బ్రౌజర్ది. యూజర్ స్టైల్ షీట్ అంటే ఇది మనవి. ఓకేనా? ఇట్లా అనమాట. ఇప్పుడు ఇది క్లాస్. ఈ క్లాస్లో మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? పెట్టుకోవచ్చు. దానికి ఎట్లా పెడతాం? డిస్ప్లే ఇన్లైన్.
చూసావా, ఇది ఇన్లైన్కి వెళ్ళిపోయింది, పక్కన ఇంకా స్పేస్ ఉండిపోయింది, కింద ఉన్న లైన్ కూడా దాని పక్కకు వచ్చేస్తుంది. అదే బ్లాక్ అని పెట్టామనుకో ఇంక వేరే అన్నీ దీని పక్కకు రావు, ఎందుకంటే ఫుల్ విడ్త్ ఇదే ఆక్యుపై చేసేసుకుంటుంది, ఎంత ఉంటే అంత మొత్తం ఇదే. సో మంచి వ్యూ కావాలంటే బ్లాకే తీసుకోవాలి. ఏంటి దానికి అప్పుడు బ్రేక్ ఎలిమెంట్ తీసుకుంటాం. నేను ఇక్కడే చూపిస్తాను. ఎడిట్, ఎందుకంటే ఇది ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్కి ఇన్స్పెక్ట్ ఎలిమెంటు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎలిమెంట్ ఒకటి క్రియేట్ చేస్తున్నా, బిఆర్, క్లోజింగ్ ట్యాగ్ ఉండదు. ఇక్కడికి వెళ్ళి బిఆర్ ట్యాగ్, కిందకి వెళ్ళిపోయింది. సో చూసారా, ఇది మీకు కనిపించట్లే ఎందుకంటే ప్యాడింగ్ ఎక్కువ ఉంది, స్పేస్ ఎక్కువ ఉంది కదా, అది ప్రాబ్లం. దాన్ని ఎప్పుడైతే బ్లాక్ చేస్తానో అప్పుడు కరెక్ట్గా వస్తుంది. ఇది పారాగ్రాఫ్ ఎలిమెంట్ సెలెక్ట్ చేసుకొని ఇన్లైన్ నుంచి దీన్ని బ్లాక్గా మారుస్తాను. అదిగోండి, ఓకేనా, ఇప్పుడు కరెక్ట్గా వచ్చిందా? ఇట్లా